ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అక్కచెల్లెళ్ళు, మిత్రులు, గురువుగారు మాకు డబ్బు రావడం లేదండి, కష్టపడుతున్నాము కానీ చాలా అప్పులైపోయాము, ఆర్థికంగా ఇప్పుడు ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. అలా కొంతమందికి అకస్మాత్తుగా డబ్బు అవసరం అవుతుందండి. నాకు అప్పు చేశాను, ఆ అప్పు తీర్చలేకపోతున్నాను, కానీ ఎవరన్నా సహాయం చేస్తే ఆ అప్పు తీర్చేసి నేను వేరే విధంగా ఏదైనా వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నాను, కానీ నాకు మార్గం కనిపించడం లేదు, ఏదైనా మార్గం ఉంటే చెప్పండి. ఖచ్చితంగా ఫలితం రావాలి, 100% ఫలితం రావాలి, అలాంటి సిద్ధి ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. మన వీడియోలో దీని గురించి చాలాసార్లు నేను వివరించడం జరిగింది. మీకు ఎవరికైనా సరే ఇప్పుడు చెప్పిన సమస్యలో నిజంగా జెన్యూన్గా నాకు ఈ సమస్య ఉంది అని మీరు అనిపించినప్పుడు మాత్రమే చేయాలి. ఈ పరిహారాన్ని మీరు కొన్ని సందర్భాల్లో చేయకూడదు. దేనికి? మద్యానికి, అంటే తాగడానికి, పేకాట ఆడడానికి, అలాగే వేశ్యావృత్తి కోసం, అలాగే గ్యాంబ్లింగ్ లాంటి దానికోసం, ఇలాంటి వాటి కోసం ఈ పరిహారం చేయకూడదు. ఎందుకంటే చేసిన ఫలితం రాదు. నిజంగా అవసరం ఉన్నప్పుడు చేసినప్పుడు మాత్రమే ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు మూడే మూడు. ఒకటి బిర్యానీ ఆకు, రెండవది దాల్చిన చెక్క పౌడరు, మూడవది ఒక లవంగం. ఈ మూడు కావాలి. ఈ పరిహారాన్ని మీరు ఎప్పుడైనా చేయవచ్చు. మీ అవసరం ఉన్న ప్రతి సమయంలో ఈ పరిహారాన్ని చేయవచ్చు. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియజేస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. మీకు ఎవరికైనా జాతక సమస్యలు ఉండి ఇబ్బందులు ఉన్నప్పుడు 9440593655 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి కూడా మీరు అపాయింట్మెంట్ తీసుకోండి, మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోవచ్చు. అలాగే ఈ పరిహారాన్ని మీరు ఎవరైతే సమస్యతో బాధపడుతున్నారో, నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి అనుకునేవారు ఒక మంచి బిర్యానీ ఆకు, అంటే పగలకుండా ఉండాలి, చిరిగిపోకుండా ఉండాలి, తొడి ఉండాలి ఆకు తీసుకోండి. దాని మీద గ్రీన్ కలర్ స్కెచ్ పెన్తో లేదా మార్కర్ పెన్తో అయినా, మామూలు పెన్తో, గ్రీన్ కలర్ పెన్ ఇంక్ ఉన్న దాంతో మీరు ఏం చేస్తారంటే మీకు ఎంతైతే డబ్బు కావాలనుకుంటున్నారో ఆ డబ్బు రాయండి. రాసిన తర్వాత దానిలో కొద్దిగా దాల్చిన చెక్క పౌడర్ని వేయండి. వేసి దాన్ని మడత పెట్టి, మన పాను మడత పెడతాం కదా, అలా మడత పెట్టి దానికి ఒక లవంగని గుచ్చండి. గుచ్చి దీనిని పచ్చకర్పూరం బట్టి వెలిగించండి. వెలిగించిన తర్వాత వచ్చిన ధూళిని ఎక్కడి చెట్టు మొదలు వేయండి. ఇలా ఒక్కసారి